పార్టీ రజతోత్సవ వేళ మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బీసీ నేతకు ఇవ్వనున్నారా అంటే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ అధ్యక్ష పదవిపై కీలక కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వనున్నట్లు సమాచారం ఉందని చెప్పారు. బీసీ నేతకు అవకాశం ఇస్తే స్వాగతిస్తామని తెలిపారు. కాంగ్రెస్ కులగణన ఫలితమే బీఆర్ఎస్ పార్టీ బీసీని అధ్యక్షుడిగా నియమిస్తోందని అన్నారు. చామల చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి. రాష్ట్రంలో కొంతకాలంగా బీసీ వాదం బలంగా వినిపిస్తోంది. కులగణన తర్వాత అన్ని పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతా బీసీ, ఎస్సీలే ఏకమయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు బీసీని అధ్యక్షుడిగా చేస్తారంటూ కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీసీ నేతను నియమిస్తారని అంటున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, కాసేపటి క్రితమే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు తీసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి తగిలేలా కనిపించాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ రేపు 27వ తేదీ నాడు జరిపేటటువంటి భారీ బహిరంగ సభ వరంగల్ వేదిక నుంచి ఇట్లాంటి అనౌన్స్మెంట్ ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేయబోతున్నారని ఒక చర్చ కూడా దారితీస్తుంది. ఎందుకంటే వాస్తవానికి మనం చూసాం, గడిచిన నెల 2 నెలల నుంచి బీసీ ఉద్యమం కావచ్చు, బీసీ మూవ్మెంట్ కానీ, బీసీ కులగణనకు సంబంధించినటువంటి ఇష్యూ మీద పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరిగింది. దాని తర్వాతనే అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్సీని కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యక్తులకు ఇచ్చింది. అదే సమయంలో ఇక్కడ దాసో శ్రావణ్ కూడా బీసీ కోటాలో అటు ఎస్సీ కేటగిరీ అడిగారు. అదేవిధంగా ఎస్సీలో మాలమాదిగ సామాజిక వర్గానికి అడిగారు. కానీ ఎవరికి ఇవ్వకుండా దాసో శ్రావణ్ బీసీ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అంటే కొంత కదలిక జరిగింది అటు కాంగ్రెస్ లో గానీ బీఆర్ఎస్ లో గానీ ఒక చర్చ అయితే జరిగింది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ లో ఇప్పుడు ఆల్రెడీ అధ్యక్షుడిగా ఎప్పటికి కూడా వ్యవస్థాపక అధ్యక్షుడిగా కేసీఆర్ ఉంటారు. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన తనయుడు కేటీఆర్ కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. అయితే బీసీకి మరొక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడమా, లేదంటే కేటీఆర్ ని పక్కన పెట్టేసి కేవలం ఒకే ఒకటి అది బీసీ వ్యక్తికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం అనే చర్చ కూడా పార్టీలో ఈ మధ్యకాలంలో జరిగినట్టు కూడా మనకు చర్చకు వచ్చింది. ఫామ్ హౌస్ లో కేసీఆర్ కొంతమంది ముఖ్యులతో ఈ ప్రతిపాదన చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ ప్రతిపాదన కనుక నిజమే అయితే ఖచ్చితంగా బీసీలో ఎవరికి ఇవ్వాలి అనే చర్చ కూడా జరుగుతోంది. కనుక అందుకనే ఈ రోజు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా బీఆర్ఎస్ అధ్యక్ష పదవిపై కీలక కామెంట్ చేశారు. బీఆర్ఎస్ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వనున్నట్టు సమాచారం ఉంది అని కూడా ఆయనే ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో చెప్పారు. కనుక ఆ పేరు ఎవరు, నిజంగానే కేసీఆర్ అంత నిర్ణయం తీసుకుంటారా అనే ఒక చర్చ అయితే జరుగుతోంది. కనుక మనం చూస్తున్నాం, రేపు 27వ తేదీ నాడు వరంగల్లో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. కనుక సభ వేదిక నుంచే కేసీఆర్ ఖచ్చితంగా బీసీ జనాభాకు అనుగుణంగా ఖచ్చితంగా బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. కనుక దాంట్లో ఎవరెవరు పేర్లు ఉన్నాయి, ఇప్పుడు దాసో శ్రావణ్ ఉన్నారు, ఇంటలెక్చువల్ గా ఉన్నారు, మొన్న ఎమ్మెల్సీగా ఇచ్చారు. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా గెలిచిన వాళ్ళలో ఉన్నారు. కానీ ఉత్తర తెలంగాణలో మళ్ళీ పార్టీని పూర్వవైపు తీసుకురావాలంటే ఖచ్చితంగా కూడా బీసీ లీడర్ కు, ఒక మాస్ లీడర్ కు ఇస్తే ఎట్లా ఉంటుందనే చర్చ జరుగుతోంది. కనుక ఆ పేరు ఎవరు అనేది చర్చ తెర మీదకి వస్తుంది బీసీ సంబంధించినటువంటి దాంట్లో కూడా. అయితే దీంట్లో శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ ఇట్లా కొంతమంది మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కొంతమంది వినపడదు. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి దాంట్లో గంగుల కమలాకర్ పేరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనే ఖచ్చితంగా కూడా ఆయన పేరు ప్రతిపాదిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. కనుక ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్టుగా కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్టుగా, ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ కు మహేష్ కుమార్ గౌడ్ బీసీ వ్యక్తే ఆడ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరి పేరు చెప్తే వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారు, పిసిసి అధ్యక్షుడు కొనసాగుతారు. కానీ ప్రాంతీయ పార్టీల్లో అంత ఈజీగా అధ్యక్షుడిని చేసుకోవడానికి వేరే సామాజిక వర్గాలను లేదంటే చేసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒకసారి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరుంటే వాళ్ళే కంటిన్యూగా ఉండే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కంటిన్యూగా ఆయనే ఉంటారు అధ్యక్షుడిగా. కేసీఆర్ కూడా కంటిన్యూగా ఆయనే అధ్యక్షుడు ఉంటారు. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో కేటీఆర్ స్థానంలో గంగుల కమలాకర్ కో లేదా మరో వ్యక్తికో బీసీ వ్యక్తికి ఇవ్వనున్నారనే చర్చ అయితే జరుగుతుంది. చూడాలి, ఇది ఖచ్చితంగా పార్టీలో కూడా ఎంతో అవసరం ఉందనేటువంటి భావన కూడా జరుగుతోంది. ఎందుకంటే మీరెంతో మాకెంతో అనే చర్చ బీసీలో పెద్ద ఎత్తున చర్చ తీసుకురావడం,
ఈ మధ్యలో ఎమ్మెల్సీలో కూడా సరైనటువంటి స్థానం కల్పించడం, రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్ వచ్చేటువంటి అవకాశం ఈ స్థానిక సంస్థల్లో కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా బీసీలకు సరైనటువంటి స్థానం బీఆర్ఎస్ ఇవ్వనుందనే చర్చ జరుగుతుంది. కనుక ఇదే సరి అయినటువంటి వేదిక అని వరంగల్ నుంచి కేసీఆర్ అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక బీఆర్ఎస్ అధ్యక్ష పదవి బీసీకి ఇస్తారనే సమాచారం నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఆ పేరు ఎవరు అనేది ఓ చర్చ అయితే మనకు వినబడుతోంది. అయితే నరేందర్, పద్మారావు గౌడ్, అలాగే మధుసూదనాచారి లాంటి సీనియర్ నేతలు ఉండగా గంగుల కమలాకర్ పేరు ఎందుకు ముందుకొస్తోంది? వాస్తవానికి ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి లీడర్ కొంచెం మాస్ లీడర్ గా ఉన్నారు. ఆయనే ఫైనాన్షియల్ గా కూడా కొంత అన్ని రకాలుగా ఉపయోగపడతారు. అన్నిటికన్నా ముఖ్యంగా కూడా రాష్ట్రంలో కుల సామాజిక వర్గాల వరకు చూస్తే మున్నూరు కాపు గాని ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా ఒక రకమైనటువంటి పెద్ద మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. కనుక ఇప్పుడున్నటువంటి దాంట్లో యాదవ, గౌడ, మున్నూరు కాపు ఇట్లాంటి సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా మధుసూదనాచారి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన మొదటి నుంచి ఒక వ్యక్తిగా ఉన్నారు, కేసీఆర్ వెంట నడిచారు. కానీ ఆ స్థాయిలో ఆయనకు దుందుడుగా వెళ్ళలేడు. ఎందుకంటే ఆయనకు మండలిలో ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది పక్ష నేతగా. అదే వేరే సామాజిక వర్గాల్లో కూడా యాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు. కానీ అది కేవలం హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తిగానే ఉంటాడు. అది ఉత్తర తెలంగాణ అయితే అది పార్టీ ఇప్పటికే కొంత భారీగా నష్టపోయింది. ఇప్పటికే కాంగ్రెస్ చాలా చోట్ల కూడా అక్కడ గెలిచినటువంటి సందర్భం ఉంది. కనుక అక్కడే కనుక ఇస్తే గంగుల కమలాకర్ లాంటి వ్యక్తికి అక్కడ స్థానం కనిపిస్తే ఖచ్చితంగా కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు బెల్ట్ కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉందని కూడా పార్టీలో ఉండొచ్చు. అందుకనే మనం చెప్తున్నాం ఖచ్చితంగా గంగుల కమలాకర్కి ఇచ్చే అవకాశం ఉందని కూడా ఖచ్చితంగా చెప్పలేం. హైదరాబాద్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, అదేవిధంగా మధుసూదనాచారి ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ ఏరియా నుంచి ఉన్నారు. ఇట్లా కొంతమంది పేర్లైతే పరిశీలిస్తున్నారు. బట్ అంతిమంగా ఇవ్వాలని కేసీఆర్ భావిస్తే మాత్రం ఆయన అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. కనుక ఇద్దరిని పెడతారా, ఒక్కరిని కొనసాగిస్తారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కూడా ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. కేటీఆర్ ఉండగానే మరొకరికి బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారనే సమాచారం కూడా ఉంది. వైశాలి, మరి అయితే ఆల్రెడీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కదా, మరి కేటీఆర్ ని తీసేస్తారా లేదంటే రెండు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇచ్చే అవకాశం ఉందా? అదే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా గతంలో మొన్న డిప్యూటీ సీఎంలు ఎప్పుడైతే రెండు ఏ రకంగా అయితే ఇచ్చుకుంటూ వచ్చారో, మైనార్టీ కోటా నుంచి కానీ అదే ఎస్సీ కోటా నుంచి అట్లా ఏ రకంగా ఇచ్చుకుంటూ వచ్చారో రెండు సామాజిక వర్గాలని సంతృప్తి పరిచినట్టు ఉంటుంది అన్నట్టుగా పార్టీలో కూడా అధ్యక్షుడిగా ఎట్లా కేసీఆర్ కంటిన్యూ అవుతారు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో కూడా ఆయన తనయుడు కేటీఆర్ కొనసాగుతూనే మరొక సామాజిక వర్గంలో బీసీ సామాజిక వర్గానికి ఇస్తారనే చర్చ జరుగుతుంది. కనుక రెండు ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా బీసీకే ఇచ్చే అవకాశం ఉంది. కనుక కేటీఆర్ ని కొనసాగిస్తారా లేదా ఓన్లీ బీసీ వ్యక్తి ఒక్కరికే కంటిన్యూ చేస్తారని కూడా చూడాలి. మనకున్న సమాచారం ప్రకారం అయితే ఇద్దరి మరొక వ్యక్తిని యాడ్ చేస్తారనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రెండో వ్యక్తి ఉంటేనే హైదరాబాద్ రాజకీయాల మీద కానీ కేసీఆర్ లేని టైంలో ఖచ్చితంగా దాన్ని లీడ్ చేయాలంటే ఖచ్చితంగా కేటీఆర్ అక్కడ ఉండి తీరాలి. కనుక ఇప్పుడు ప్రతి వాల్ పోస్టర్లే కానీ ప్రతి కీలకమైనటువంటి మీటింగ్ లో కానీ ప్రతి అంశంలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఉన్నది కాబట్టి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ప్రతి మీటింగ్ హాజరవుతున్నారు. అందుకనే రేపు పొద్దున కేటీఆర్ పేరు ఉండగానే మరొకరికి బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది మనకున్న సమాచారం ఉంది. ఖచ్చితంగా అది రేపు వరంగల్ మీటింగ్ ద్వారా కేసీఆర్ అనౌన్స్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే వచ్చే మళ్ళీ 3 సంవత్సరాల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది ఖచ్చితంగా పార్టీకి ఉపయోగపడుతుందనే చర్చ కూడా జరుగుతుంది. కనుక చూడాలి కేసీఆర్ మనసులో ఎవరి పేరు ఉంది, అసలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావన తీసుకొస్తారా లేదా కేవలం ఆదిలోనే అనుకొని దాన్ని పక్కన పెడతారనేది కూడా మనకు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే నరేందర్, అయితే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు కూడా మరొకటి ప్రచారంలోకి వస్తుంది. అయితే ఎస్సీ కోటాలో ఏమైనా ఆయనకి ఇచ్చే అవకాశం ఉందా? చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడినట్టుగా ముగ్గురు పేరు కనుక ప్రస్తావన వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కు ఆల్రెడీ మొన్న ఎమ్మెల్సీ ఇవ్వలేదు కాబట్టి పొలిటికల్ గా అంటే పార్టీ పదవి చాలా కీలకమైనటువంటి పోస్ట్ కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ 3వ కేటగిరీ కింద ఎస్సీ నుంచి
ఒకరికి, ఎందుకంటే మాదిగ సామాజిక వర్గం అనేది ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున డామినేట్ చేస్తూ వస్తుంది. మాల సామాజిక వర్గం అంటే మాదిగ సామాజిక వర్గం పాపులేషన్ పరంగా తెలంగాణలో ఎక్కువ. అదే సమయంలో మాదిగలకు అన్యాయం జరిగిందనే చర్చ కూడా మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు చర్చ తీసుకొచ్చింది. కాబట్టి ఆయన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్ గా ఆయన విఆర్ఎస్ తీసుకొని బయటకు వచ్చారు. కాబట్టి ఆయనకు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఖచ్చితంగా ఆయన పేరు కూడా పరిశీలనలోనే ఉంది. ఒకవేళ ఇద్దరిని ఇవ్వాల్సి వస్తే మాత్రం ఎస్సీ సామాజిక వర్గాన్ని బీసీ తర్వాత ఎస్సీకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే అలాంటిది ఇద్దరికి ముగ్గురికి ఇచ్చే అవకాశం కేసీఆర్ తీసుకుంటారా, కేవలం ఒకరికి బీసీలకే ఇచ్చి పక్కన పెడతారా చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆర్ఎస్ ప్రవీణ్ కి అయితే ఖచ్చితంగా ఈ పదవి కాకపోయినా ఖచ్చితంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానీ, లేదంటే గతంలో కేశవరావు చేసినట్టుగా కీలకమైనటువంటి పోస్ట్ ఒకటి క్రియేట్ చేసి ఇచ్చే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.